హలో ఆల్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సన్ నెక్స్ట్ ఓపెన్ చేసి కొత్తగా ఏమొచ్చాయని చూస్తుంటే నాకు ఒక మూవీ కనిపించింది. అదే జిన్ ది పెట్. నేమ్ డిఫరెంట్గా ఉందని ఓపెన్ చేస్తే అది హర్రర్ ఫ్యాంటసీ కామెడీ అంట. సో ఈ జోనర్ ఇంకా లేట్ ఎందుకు, మనకు కావాల్సింది కూడా అదే కదా అని ఓపెన్ చేసా. ఓపెనింగ్ షాట్తోనే భయం పుట్టించారు. ఇట్ వాస్ గుడ్ ఓపెనింగ్ సీన్ అని చెప్పొచ్చు. తర్వాత హీరో ఇంట్రో దాని గురించి సో ఇదంతా ఉంటుంది. సో యాక్చువల్ ప్లాట్ ఏంటంటే జిన్ ఇది ఒక భూతం టైప్ అన్నమాట. వీటిని ఒక బాక్స్లో సీల్ వేస్తారు. ఇవి చాలా పవర్ఫుల్, ఆల్సో అంతే డేంజరస్ అన్నమాట. అండ్ వీటిని పెంచుకుంటారు కూడా. పూర్వంలో రాజులు యుద్ధంలో గెలవడానికి వీటిని యూజ్ చేసేవారంట. సో అలా ఒక జిన్ను హీరోకి ఒక షాప్లో దొరుకుతుంది. దాన్ని తను వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఆ ప్రాబ్లమే ఆ జిన్నే అయ్యిందా, ఆరు ఆ ప్రాబ్లమ్స్ని ఆ జిన్ సాల్వ్ చేయగలిగిందా, అండ్ అసలు హీరోకి అండ్ జిన్నికి ఉన్న సంబంధం ఏంటి, సో ఇదంతా మీరు మూవీలో చూస్తారు. స్టోరీని చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు అండ్ నాకు చాలా బాగా నచ్చేసింది. ట్విస్ట్, ఎస్పెషల్లీ కామెడీ, హర్రర్ పార్ట్ ఇవంతా నాకు చాలా బాగా నచ్చాయి. ఆల్సో సాంగ్స్ అంత అట్రాక్టివ్గా లేవు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే హీరో తన రోల్లో కుమ్మేశారనిపించింది. ఆల్సో ఈ మూవీలో హీరోయిన్ జో మూవీ ఫేమ్ యాక్టర్స్ భవ్యత్రిక గుర్తుందా మీకు? సో ఆమె ఈ మూవీలో మెయిన్ లీడ్ అన్నమాట. సో తన రోల్ కూడా చాలా బాగుంటుంది అండ్ తన రోల్లో తను కూడా చాలా బాగా చేసింది. సో అందరూ చాలా బాగా చేశారు. బట్ నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించిన ఒక ఇష్యూ ఏంటంటే గ్రాఫిక్స్ చాలా బ్యాడ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ జిన్ని చూపెట్టడం మనకు తెలుస్తూ ఉంటుంది అది కంప్యూటర్ జనరేటెడ్ అని, బట్ ఒక పర్సన్కి గెటప్ వేసి చేపిస్తే బాగుండు అనిపించింది. ఇది ఒక్కటి పక్కన పెడితే మూవీకి వంక పెట్టే పని లేదు. అండ్ నాకు ఒకటి అర్థంగా అడుగుతున్నా, ఎందుకు ఈ మూవీ ఆడలేదో మరి అసలు. ఓకే, ఖచ్చితంగా చూడండి, సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.